వెల్కమ్ టు మై ఛానల్ మామిడి చెట్టిల్లు. ఏంటా ఇల్లంతా ఇంత సందడిగా ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, అందరి ఇంట్లోలాగే మా ఇంట్లో కూడా సమ్మర్కి కలుసుకున్న చుట్టాలు. ఈ సమ్మర్లో ఆటలు పాటలు ట్రిప్స్ కబుర్లు వీటన్నిటితో పాటు అందరూ కలిసి చేసుకునే పని ఆవకాయ పెట్టడం. మా ఇంటి గురించి చెప్పాలి అంటే అమ్మమ్మ చేసే ఆవకాయ. మా అందరి బాస్ మా అమ్మమ్మ తన ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో పెట్టే ఆవకాయ పచ్చడిని ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మామిడికాయల చెట్టు నుంచి కోసే దగ్గర నుంచి ఆవకాయ మొత్తం పెట్టి ఆ పచ్చడిని జాడీలో నింపే వరకు వచ్చే మొత్తం ప్రాసెస్ని క్యాప్చర్ చేసి భద్రపరుద్దాం. అనగా నువ్వు సంచిది పట్టుకో, పెద్దనాన్న కాయలు కోసి నీకు ఇస్తాడు. ఈ చెట్టు కాయలతోనే మనం ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పెరట్లోనే ఉంటుంది. అందులోంచి తీసి అందులో చాలు, ఇవాళకి ఆవకాయ చాలు, సరిపోతాయి. వావ్, కోసిన ఇలా చెట్టు నుంచి కాయల్ని కోస్తే వచ్చే ఆనందమే వేరు కదా. ఇలా కోసిన కాయలన్నిటినీ పైన తొడం దగ్గర కొంచెం కట్ చేసుకుని చాకుతో వాటన్నిటినీ క్లీన్ చేసుకోవడం కోసం మనం బకెట్లో వాటర్ పట్టి అందులో వేసుకోవాలి. ఇలా చేస్తే కాయని కోసినప్పుడు వచ్చే సొన అదంతా వైట్ కలర్లో ఉంటుంది కదా, అదంతా క్లీన్ అయిపోయి కాయ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అనగా చక్కగా తుడమ్మ ఒక్కొక్క కాయ నీట్గా నాన్న ముక్కలు కోస్తున్నారు ఆఫ్ చే పచ్చడికి తీసుకున్నాం. ఎదురా చూపించు. ఓకే, అట్ట కొట్టకూడదా? రే అట్ట కొట్టకూడదా? వావ్, జరుగుతున్నానని చూసారు కదా, కాయని వాష్ చేసిన తర్వాత తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. తర్వాత కాయని 2 halves చేసి ఆ టెంక పార్ట్నంతా రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా ఇంట్లో అందరూ ఎంత బిజీగా ఉన్నారో చూడండి. నేను ఎక్కువ తీసాను గొడవ పడి మరీ టెంకలు తీసిస్తున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ తాత ఆవపిండిని రెడీ చేస్తున్నారు. బయట దొరికే ఆవపిండి కొనుక్కొని రాకుండా ఆవాలను ఇంట్లోనే మిక్సీ చేసి దాన్ని జల్లించి ఆవపిండిని తయారు చేస్తున్నారు. ఆవకాయ అనేది నిల్వ పచ్చడి కదా. ఇలా ఇంట్లో మనం ఆవపిండిని రెడీ చేసుకుని దాంతో ఆవకాయ పెడితే మనం ఆవకాయ ఎప్పుడు జాడీ ఓపెన్ చేసినా సరే ఇయర్ మొత్తంలో ఆ కొత్త ఆవకాయ స్మెల్ మనకు అలాగే వస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి ఆవపిండి అనేది చాలా స్మూత్ పౌడర్లా ఉండాలన్నమాట. బయట దొరికేవి అలా ఉండకపోవచ్చు కదా. సో ఇంట్లోనే చేసి దాన్ని జల్లిస్తే అలా స్మూత్ పౌడర్లా వస్తుంది. ఇలా పని చేస్తూ సరదాగా మధ్యలో కబుర్లు చెప్పుకుంటాం కదా, నాకు ఆ మూమెంట్స్ని మిస్ అవ్వాలని లేదు. సో నేను వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అందుకని మా తాతగారు ఏమంటున్నారో మీరు కూడా వినండి. ఎంతైనా అది కూడా లెక్క. మామూలుగా ఆవిడకి తెలుసండి, మేమంతా వర్కర్లమే ఇక్కడ. ఓకే, ఆవిడ వచ్చి చూసి చెప్తారు ఎంత పోయాలి ఏంటండి. అలాగే హైకమాండ్ వచ్చిన తర్వాత చెప్తారు. మన మామిడికాయ ముక్కలు రెడీ అయిపోయాయి. కట్ చేసిన ముక్కల్ని ఇలా బేసిన్లో వేసుకుని దాని మీద ఫ్రెష్ నూనె పోయాలి. ఇది నువ్వుల నూనె అన్నమాట, గానుగ దగ్గరది. ఇలా నూనెలో ముక్కలు వేయడం మూలాన ఇయర్ మొత్తం ఆవకాయ ముక్క అనేది మెత్తగా ఉండదు, పచ్చడిలోది గట్టిగా ఉంటుందన్నమాట ముక్క. చాలామంది ఇళ్ళల్లో ఆవకాయ పెట్టే ప్రాసెస్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ బయట మామిడికాయని కొనే చోటే ముక్కలు కొట్టించి తెచ్చుకుంటారు. ఇంట్లో ఇలా కత్తిపీట మీద శ్రమపడి తీయడం ఇవన్నీ కష్టం కదా. సో ఇంత ఇబ్బంది లేకుండా బయటే ముక్కలు చేయించి తీసుకొచ్చుకుంటారు. ఆవకాయ పెట్టడానికి మడి కట్టుకొచ్చిందమ్మ. పాత రోజుల్లో ఆవకాయ పెట్టేటప్పుడు ఎవరిని ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదట. ఎందుకంటే ఎవరైనా తడితో ముట్టుకున్నా లేదంటే డస్ట్ పడినా ఇయర్ మొత్తం అది నిలువ ఉండాలంటే కష్టం కదా, పాడైపోతే ఇబ్బంది అని. అమ్మా ఇందులో ఏమేం కలిపావు?
అవి మెంతులు కొయ్యాలి ఉండండి. దాంట్లో ఏమేమి కడతానా, దాంట్లో ఆవపిండి, ఉప్పు, కారం ఆ 3 కలిపేసి మెంతులు చల్లాలి. ఇప్పుడు మరకానికి ఎంత కారం ఎంత ఉప్పు వేయాలి? మరకానికి 2 పావుసేర్లు ఉప్పు, 2 పావుసేర్ల పైన కారం, 3 పావుసేర్లు ఆవపిండి పోయాలి. మనం ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి ఘాటు తిన్న వాళ్ళు 2 పోసుకుంటారు అన్ని సమంగానే. అది కూడా దాంట్లో పెట్టుకోము, ఎప్పటికైనా పెట్టుకోమండి. అందులో ఘాటు శాంతం మాకు అవసరం లేదు, మామూలుగా కమ్మగా తింటాం అనుకుంటే 3 సమంగా పోసుకుంటారు. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి శుద్ధి కోసం, కొంచెం పసుపు వేసుకోవాలి, మెంతులు చదువుకోవాలి. మెంతులు మేసాను, ఉప్పు, కారం, ఆవపిండి తగినంత అమ్మ చెప్పిన రీతిలో కలిపేసి అన్నీ కలుపుకుని పెట్టుకుంటున్నాడు మన్నయ్య. మెంతులు కూడా 2 చార్లు వేసుకోవాలి. మరకానికి 1 చారు చొప్పున. అర్థమైందా? మెంతులు ఎందుకు? మెంతులు మేఘశాంతం చేస్తుంది, బాగుంటుంది. వేడి చేయకుండా మెంతులు అసలు సువాసన, మెంతులు పచ్చళ్ళకి సువాసన వస్తుంది. మెంతు పిండి ఆవకాయ పెట్టుకుందాం కొద్దిగా, రేపు పెట్టుకుందాం. 2 కాయలు కోసుకొస్తాను నేను. ఇలా చెప్పిన ఆవపిండి, మెంతులు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలిపిన పౌడర్ని ఆల్రెడీ మనం నూనెలో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలతో కలిపితే ఆహా, మన గుమ్మగుమ్మలాడే ఆవకాయ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని జాడీలో పెట్టేసుకుని రోజుకు కొంచెం తీసుకుని తినేద్దాం అనుకుంటున్నారేమో. ఒక్క చిన్న స్టెప్ మిగిలిపోయిందే, అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. ఇవాళ ఎన్నో రోజమ్మా? ఇవాళ 3వ రోజు. 3వ రోజున కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం కొంచెం మెంతిపిండి, మనకు కావాల్సినట్టు ఎల్లుల్లిపాయలు వేసి కలిపేసేస్తే జాడీలో పెట్టుకోవడం అయిపోయింది. కాస్త నూనె ఏమైనా తగ్గితే నూనె పోసుకోవాలి. ఇంత డీటెయిల్డ్గా రికార్డ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము ఇదే ప్రాసెస్లో ఆవకాయ పెట్టినా ఆ ఆవకాయ మా అమ్మమ్మ పెట్టిన రుచి రాదు. ఎందుకంటే మా అమ్మమ్మ ఎంత ప్రేమ వేసిందో అందులో మేము చెప్పలేం కదా. అందుకని ఆవకాయ అనే కాదు, అమ్మమ్మలు నాయనమ్మలు చేసే వాటిల్లో ఉండే కొన్ని వెరైటీ డిషెస్ని మనం నెక్స్ట్ జనరేషన్స్కి కూడా చూపిస్తే నేర్చుకుని బాగుంటుంది. సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా, ఇది ఒక వీడియో మాత్రమే కాదు, మా అందరి మెమరీస్ కూడా ఉన్నాయి ఇందులో. నేను ఒకటే చెప్తాను, ఆవకాయ రుచి మారచ్చేమో కానీ దాంతో ముడిపడిన మన అందరి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇదే ఎమోషన్ ఉంటుంది ఆవకాయ అంటే, కొత్త ఆవకాయ పచ్చడి. మీ అందరికీ కూడా మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొలతల రిలేటెడ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మావిడి చెట్టిల్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.